Those forsaking the law praise the wicked. Those keeping the law plead against them. Proverbs 28:4. జీటైన రాజ్యాంగము ఇది సాటిలేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. జీటైన రాజ్యాంగము ఇది సాటిలేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. జీటైన రాజ్యాంగము ఇది సాటిలేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము, భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము. కుల మత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. కుల మత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని చాటి చెప్పే రాజ్యాంగము, ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని చాటి చెప్పే రాజ్యాంగము. భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము, మన భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము. తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము, అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇలాంటి పరిస్థితి ఆ రోజుల్లో కొనసాగేది. చివరికి క్రిప్స్ మిషన్ సజెషన్, అలాగే కేబినెట్ మిషన్ డైరెక్షన్ లో మనం అనుకోవచ్చు రాజ్యాంగంలో 11 విధులు మాత్రమే ఉన్నాయి, అవి తప్ప మిగతావేవి చేయక్కర్లేదు. మన 11 విధులు ఎందుకు చేర్చిందంటే భారతదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. 1949 నవంబర్ 29 నుండి భారతదేశంలో రాజ్యాంగం ఆమోదించబడింది. అయితే భారత రాజ్యాంగం 2015 నుంచి భారత రాజ్యాంగ దినోత్సవంగా ఈ రోజున జరుగుతుంది. సిబ్బందికి నమస్కారం. అట్టడుగు జాతులను లేవనెత్తి అంధకార ఛాయలను రూపుమాపే, అట్టడుగు జాతులను లేవనెత్తి అంధకార ఛాయలను రూపుమాపే.
ప్రజలందరికీ స్వేచ్ఛనొసగి స్వేచ్ఛలో పరిమితి దాచి ఉంచే ప్రజలందరికీ స్వేచ్ఛనొసగి స్వేచ్ఛలో